ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం 87.77% నిండింది. 123.081 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యానికి గాను 108.030 టీఎంసీలు ఉన్నాయి. మరో 15 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండుతుంది. శనివారం జలాశయంలోకి 88,228 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. 67,500 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ డ్యాం దాదాపు నిండుతుంది. జలాశయం గరిష్ట సామర్థ్యం 33.313 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 31.230 టీఎంసీలు ఉన్నాయి. శనివారం 66,692 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 39,604 క్యూసెక్లు దిగువకు విడుదల చేశారు. తెలంగాణలోని జూరాలకు చేరలేదు. జూరాల డ్యాంలో 9,650 టీఎంసీ 9.650 టీఎంసీలకు గాను 5.042 టీఎంసీల నిల్వలున్నాయి. 544 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. తుంగభద్ర డ్యాంకు 14,281 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దిగువకు 3,574 క్యూసెక్లు వదులుతున్నారు. ఈ డ్యాం గరిష్ట సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.385 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. మరోవైపు శ్రీశైలం డ్యాం వెలవెలబోతుంది. ఏ వైపు నుంచి ప్రవాహం లేదు. పరివాహిక ప్రాంతంలో వర్షాలు కూడా లేవు. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల నిండితే తప్ప దిగువకు శ్రీశైలంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. జలాశయంలో 215.810 టీఎంసీలకు గాను 41.569 టీఎంసీల నిల్వ ఉంది. 800 క్యూసెక్లను కల్వకుర్తి ఎత్తిపోతలకు తరలిస్తున్నారు. నాగార్జున సాగర్లో 312.05 టీఎంసీలకు గాను 137.167 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్ల ప్రవాహం వస్తుండగా ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్లను వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45.770 టీఎంసీల గరిష్ట నిల్వకు గాను ప్రస్తుతం 29.160 టీఎంసీలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఎగువ పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా బేసిన్ కి సంబంధించి ఆల్మట్టి డ్యామ్ కి అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. గత 6 రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి ఇగో నారాయణపూర్ ప్రాజెక్టు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు 88,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహము వస్తుండగా 67,500 క్యూసెక్లను ట్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నారాయణపూర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 108 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. మరో 15 టీఎంసీలు అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం మాత్రం పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటగా 40,000 క్యూసెక్లతో ప్రారంభమైనటువంటి ఈ వరద ప్రవాహం ప్రస్తుతం 88,000 క్యూసెక్లుగా కొనసాగుతుండటంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ని అంచనా వేస్తూనే ఆల్మట్టి డ్యాం నుంచి దిగువ నారాయణపూర్ ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 31 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఎగువ నుంచి కూడా ఆల్మట్టి డ్యాం నుంచి వరద ప్రవాహం 67,500 క్యూసెక్లు వస్తుండటంతో నారాయణపూర్ డ్యాం గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 31 టీఎంసీ నీటి నిల్వ ఉండడం, అలాగే 66,692 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే దిగువకు 39,604 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. అయితే ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతుండడం, నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని
విడుదల చేసినప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం కానీ ఈరోజు సాయంత్రం వరకు కానీ జూరాల ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం, కేవలం 2 టీఎంసీల గ్యాప్ తోటే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి ఉండడంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తడంతో జూరాలకు ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా ఈ వరద ప్రవాహం చేరే అవకాశం కనబడుతుంది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎగువ నుంచి అంటే నారాయణపూర్ నుంచి కూడా 39,000 క్యూసెక్కులు విడుదల చేశారు కాబట్టి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి 39,000 క్యూసెక్ల వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు చేరితే రేపు ఉదయం జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం డ్యామ్ కి నీటిని విడుదల చేసే అవకాశం కూడా కనపడుతుంది. గత 15-20 రోజులుగా కూడా కృష్ణా బేసిన్ కి సంబంధించి కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ నెల మొదటి వారంలో అన్ని ప్రాజెక్టుల్లో కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడం, జూన్ మాసంలోనే వరద ప్రవాహాలు మొదలు కావాల్సినప్పటికీ వర్షాలు కురవకపోవడం, ఏదైతే ఎల్నినో ప్రభావంతో వరద ప్రవాహాలు అయితే ఆలస్యంగా మొదలు కావడం, ఆల్మట్టి డ్యామ్ కి ఈ నెల 9 నుంచి ప్రారంభమైనటువంటి ఈ వరద ప్రవాహం 42 టీఎంసీలుగా ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాము ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి నిల్వ 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 108 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రస్తుతం అయితే ఆల్మట్టి డ్యామ్ గేట్లను అలాగే నారాయణపూర్ గేట్లను ఎత్తి దిగువ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తుండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కూడా కొనసాగుతుండడంతో రేపటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం కనబడుతుంది. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం అయితే కంటిన్యూగా 6 రోజులుగా కూడా కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు వరకు మాత్రం ఖచ్చితంగా ఈ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్టులు కావడం, ఇప్పటి వరకు కూడా ఇన్ఫ్లో అనేది కూడా కనీసం 100 క్యూసెక్లు కూడా ఇన్ఫ్లో రాకపోవడంతో జూరాల ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడం, సగానికంటే తక్కువగా నీటి నిల్వ సామర్థ్యాలు ఉండడం, ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏదైతే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైతే తప్ప శ్రీశైలం ప్రాజెక్టులో కూడా ఈ నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం లేదు కాబట్టి రేపటి వరకు జూరాల నుంచి ఈ వరద ప్రవాహం మొదలైతే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే ఇప్పటి వరకు కొనసాగడం లేదు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 312 టీఎంసీలకు గాను సగానికంటే తక్కువగా అంటే 137 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే ఉంది కాబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం వచ్చేందుకు కూడా కొంత ఆశగా రైతులు గాని ప్రజలు గాని ఎదురు చూస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జలప్రదాయంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ స్థాయిలోకి వెళ్లడంతో తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి 137 టీఎంసీల నీటి నిల్వలో కేవలం 6 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించుకునే విధంగా ఉంటుందనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాతో పాటు ఏపీకి కూడా కుడి కాలువ ద్వారా తాగునీటి అవసరాలకు పల్నాడు జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇతర కొన్ని ఏపీలో కొన్ని ప్రాంతాలకు కూడా తాగునీటి అవసరాలకు ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా తాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం 6 టీఎంసీల
నీటిని మాత్రమే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వలను అంచనా వేస్తూ వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎగువ నుంచి వరద ప్రవాహం ఎప్పుడు వస్తుందా అనేది కూడా కొంత ఆసక్తి అయితే కలిగిస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కనీస నీటి నిల్వలు రాకుంటే మాత్రం కేవలం ఈ ఏడాది డిసెంబర్ వరకు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటికి సరిపడా నీటి నిల్వలే ఉన్నాయనేది కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. ముఖ్యంగా ఆల్మట్టి డ్యాం కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో మాత్రం ప్రస్తుతం 2 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరువలో ఉండడం, ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం వస్తుండటంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూరాల కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం అయితే కొనసాగే అవకాశం కనపడుతుంది. చివరిలో ఉన్నాం కాబట్టి వచ్చే ఆగస్టులోన భారీ వర్షాలు కురిసి వరద ప్రవాహాలు భారీగా వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం కనపడటం లేదు. కాబట్టి ఈసారి ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ సాగు కోసం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఉంటుందా లేదా అనేది కూడా కొంత రైతుల్లో అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎప్పుడైనా కానీ ఏ ఏడాదైనా కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన సమయంలో ఆగస్టు మొదటి వారంలో సాగునీటికి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడం, అలాగే సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం కూడా అక్కడ లేకపోవడం, ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా నీటి నిల్వలు పడిపోవడం తోటి సాగునీటికి మాత్రం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో మాత్రం ఖచ్చితంగా నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనబడడం లేదనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆగస్టు నెలలో మాత్రం భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప, ఎగువ నుంచి భారీ వరదలు వస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే కనపడతలేదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులోనే దాదాపుగా 215 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 41 టీఎంసీల నీటి నిల్వలు ఉండడం, 174 టీఎంసీల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం లేదు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరదలు వస్తే తప్ప దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనపడడం లేదనేది మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆల్మట్టి డ్యాంకు 88,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుండడం, దిగువకు నారాయణపూర్ ప్రాజెక్టుకి 66,000 క్యూసెక్ల అవుట్ఫ్లోను రిలీజ్ చేస్తుండడం, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా 36,000 క్యూసెక్లకు పైగా జూరాల ప్రాజెక్టుకి అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఇంకా జూరాల ప్రాజెక్టుకు ఈ వరద ప్రవాహం చేరుకోలేదు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు జూరాల ప్రాజెక్టు కూడా ఈ వరద ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టు సంబంధించి కేవలం 9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే కాబట్టి ప్రస్తుతం కూడా 5 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఎగువ నారాయణపూర్ నుంచి విడుదల చేసినటువంటి 36,000 క్యూసెక్ల వరద ప్రవాహం జూరాలకు చేరితే మాత్రం రేపు ఉదయం జూరాల ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఈ కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి ఈ వరద ప్రవాహం తోటి మాత్రం కొంత శ్రీశైలం వరకు మాత్రం వరద ప్రవాహం ఈ సీజన్ లో చేరే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు కూడా 14,281 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 3,574 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి 105 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం కేవలం 30 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. కాబట్టి తుంగభద్ర డ్యామ్ కూడా ఎగువ నుంచి భారీ వరదలు వస్తే తప్ప తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా నీటి విడుదల ఉండే అవకాశం కనపడతలేదు. కృష్ణా బేసిన్ కి సంబంధించి ఇటు
ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిండుకుంటున్న సమయం, అలాగే దిగువకు నీటిని విడుదల చేయడం, ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తున్నప్పటికీ ఇటు తుంగభద్ర నదికి సంబంధించి ఇన్ఫ్లో అనేది లేకపోవడం తోటి, అది కూడా డెడ్ స్టోరేజ్ స్థాయికి నీటి నిల్వలు ఉండడం తోటి తుంగభద్రకు ప్రాజెక్టుకు ఎక్కువ వరద ప్రవాహం వస్తే తప్ప తుంగభద్ర నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడతలేదని చెప్పవచ్చు. ఇక మొత్తానికైతే ఈ సీజన్ లో ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాలకైతే నీటినైతే విడుదల చేయడం తోటి శ్రీశైలం ప్రాజెక్టు వరకు మాత్రం వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనబడుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానకి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.